కరీంనగర్ మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్నారు. బతుకమ్మలను పేర్చేందుకు కావలసిన పూల కోసం మార్కెట్ను బారులు తీరుతున్నారు మహిళలు. మార్కెట్లో తెల్లవారుజాము నుంచే పూల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే మొన్నటి వర్షాలతో బంతి తోటలకు నష్టం వాటిల్లిందని చెప్తున్నారు వ్యాపారులు. మరోవైపు ఈసారి పూల రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు స్థానికులు. కరీంనగర్ పూల మార్కెట్లో పూల కొనుగోళ్ల సందడిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ముగింపు దశకు చేరుకున్నాయి. సద్దుల బతుకమ్మ కోసం కరీంనగర్ మార్కెట్ అంతా కూడా పూల వనాలను తలపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా వివిధ రకాల పూల అమ్మకాలతోటి మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి తంగేడు పువ్వు పెద్దగా కనిపించకపోయినా గునుగు, బంతి పూలు, తర్వాత సీతమ్మ జడలు, అదే పట్టుకుచ్చులు లాంటి పూలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మార్కెట్కి వచ్చినాయి. వాటిని కొనుగోలు చేసి బతుకమ్మలు పేర్చేందుకు తీసుకెళ్తున్నారు. అందులో అన్న ఒక అతను. అన్న, ఏమేమి తీసుకున్నారు? ఎట్లా ఉన్నాయి రేట్లు? చాలా రేట్లు ఉన్నాయి. అన్ని 1000 రూపాయలు కానీ మొత్తం రాలేదు. చాలా రేట్లు ఉన్నాయి ఈసారి. బంతి పూలు ఎట్లా పడ్డాయి కిలో? బంతిపూలు 100 రూపాయలు పడ్డాయి. ఇవి మొత్తం కలిపి 1000 రూపాయలకి అయినాయి. పట్టుకుచ్చులు ఎట్లా ఇస్తారు? పట్టుకుచ్చు అంటే ఇట్లా గుత్త తీసుకున్నా కట్ట 150 రూపాయలు ఇచ్చారు. గునుగు ఇది ఒక 100కి 5 కట్టలు, 100 కట్టాలి. మీరు పెద్ద బతుకమ్మ పేర్చాలంటే ఎంత పైసలు ఖర్చు? 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు ఎక్కువ. ఇంకొంచెం తీసుకున్నట్టు ఉన్నాయి. చాలా ఖర్చు అయిపోయింది. వేడుకలు ఎట్లా చేసుకుంటారు? ఇంటి దగ్గర ఘనంగానే జరుపుకుంటాం. ఘనంగా పెద్ద పెద్దగా వేసుకొని మంచిగా జరుపుకుంటాం. కానీ రేట్లే బాగా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినాయి. ఎవరన్నా మీది? ఎవరైనా లోకల్ అన్న రేకుర్తి. చిన్నప్పుడు ఎట్లా ఉండే? చిన్నప్పుడు కొంచెం మంచిగానే ఉండే. ఇప్పుడే రేట్లు బాగా పెరిగినాయి. మనం ఎప్పుడు పెద్దనే పెరుస్తాం, బాగానే ఖర్చు అవుతుంది. అందుబాటులో లేవు రేట్లు అయితే. పూలు చూడొచ్చు, మనకు బంతి పూలు ఎక్కువగా ఈసారి తోటల్లాగా పెట్టి పెంచుతూ ఉన్నారు. ఆ బంతి పూలతో పాటు గునుగు అయితే మనకు అడవి పూలు, గునుగు అనేది అడవి పూలు, వాటిని సేకరించి తీసుకొస్తూ ఉంటారు. పూలు అమ్మే వాళ్ళని కూడా మనం మాట్లాడించి వాళ్ళ అన్న, ఏమి తీసుకున్నావే పూలు? 100 రూపాయలు అంటే 80కి ఇచ్చిండు కానీ తనకి తడిసినాయి. టూ మచ్ రేట్లు. ఏది కొందామన్నా ఇక తంగేడు అయితే వాళ్ళు చెప్పనవసరం లేదు. గునుగు అయితే ఇక ఘోరం. కనబడదు ఎక్కడన్నా తంగేడు? కనిపించింది కానీ గింత గట్టకు 50 చెప్తున్నారు. గింత దానికి 50, 500 గట్ట గింత వస్తుంది. ఎందుకు ఇట్లా తంగేడు ఎందుకు మాయమైంది మన దగ్గరికి వెళ్ళి? ఇక తంగేడు ఇప్పుడు ఎట్లా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇప్పుడు జంగల్ ఉంది ఏమన్నా అని సాఫాయి చేసి ఇక నీరు జలం బాగుంది కాబట్టి పొలాలు అయ్యి ఎక్కడ చూసి తంగేడు అసలు దొరుకుతం లేదు. మాది లక్ష్మీపురం చింతకుంటే కాలువడ్డుకు దొరుకుతుండే అప్పుడప్పుడు. ఇప్పుడు చూద్దామంటే అగ్గుపడతలేదు. అది లేకుండా అయిపోయింది మొత్తం. వేర్చే బతుకమ్మకి ఏమేమి పూలు పెడతావు? తంగేడు పూలు, గునుకు పూలు, చామంతి పూలు, మన టేకు పూలు, ఇంకా రకరకాల పూలు. నువ్వు అనుకున్నాయన్నీ ఉన్నాయా మరి మార్కెట్లో? ఉన్నాయి కానీ రేట్లు బాగున్నాయి. బాగున్నాయి, పూలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కానీ ఇక రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. పూలు అమ్మేటోళ్ళు కూడా మాట్లాడిద్దాం. ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అమ్మ, పూలు మీ తోటలో పండినా కొనుకొచ్చినావా? మా తోటలే. మీ తోటనా? ఎవరు మీది? సాకుంటా. వర్కౌట్ అవుతుందా ఆదాయం? ఇంకేడా అంత ఆన ఖరాబ్ అయింది సారు. ఆన ఖరాబ్ అయింది. అవి నీళ్ళు పోసిరు అంటారు అందరు. నీళ్ళు పోసిరు అంటారు. కోతలేదు ఎక్కువ. మునగ పూలు ఎట్లా మా ఎడికెళ్ళి తెచ్చి కోరేళ్ళకి మీరే? కొన్నాం సార్. పైసలు వెళ్తలేవు. ఎక్కువ అంటారా? ఏమంటారు? రేట్ ఎక్కువ పెట్టి కొన్నాం, తక్కువ అడుగుతారు. మీరు ఎంత కట్ట కొన్నా కలిసి? మేము 5000కు ఒక్క ముల్లె కొన్నా. 280 కట్ట ఉంటే 100కు 10, 12 అడుగుతారు. లాస్ కొన్నోళ్ళకు లాస్. అట్లా అమ్మితే మీకు నష్టం. ఎవరన్నా ఇది తోటలు వేసిరా? ఎట్లా వేసిరు? ఇది టోటల్ హోల్సేల్ వేసిండు కానీ రేట్లు బాగా వేసిరు. సరే గునుగు లేదని కానీ పోతలేదు. గునుగు లేదని పట్టినాం, రేటు వద్దని కానీ పోతలేదు. తోట వేసినావు? వేసిన. ఎట్లా ఉంది గిరాకీ బయట? బయట అంతే ఉన్నది కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువలో 80, 90 ఇట్లా పోతుంది. 60, 70 ఇట్లా. కొద్దిగా డౌన్ తడిసిందని కొంచెం అట్లా తడిసిందని. లేకపోతే 100 పోవు. ఒక బంతిపూలు ఒకటే తెచ్చినావా? బంతిపూలు ఒకటే. తంగేడు పూలు అవన్నీ దొరుకుతాయి ఊళ్ళో? ఇక్కడ దొరుకుతాయి. ఒక పట్టుకుసు తెచ్చినా కానీ అది అమ్ముడు పోయింది. ఎట్లా ఉంది మేడం పూల రేట్లు? ఎట్లా ఉన్నాయి మార్కెట్? పూల రేట్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇక సీజన్ బట్టి, ఇక పండగ కాబట్టి తీసుకున్నట్టు తప్పది. మీకు బతుకమ్మకు వేయడానికి అవసరమైన పూలన్నీ కరీంనగర్ మార్కెట్లో ఉన్నాయి. మీరు ఏమేమి కొంటున్నారు? అన్నీ ఉన్నాయి. తంగేడు పువ్వు, గునుక పువ్వు, సీతమ్మ, పట్టుకుచ్చులు అన్నీ బతుకమ్మకు పెట్టే సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఎట్లా చెప్తున్నారు రేటు? 100 రూపాయలకు 2 అంటారు. బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం అమ్మవారి దగ్గర కాబట్టి. బతుకమ్మ ఆడపడుచులందరికీ పండగ మెయిన్ కాబట్టి బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. మొత్తంగా పెద్ద బతుకమ్మ ఎంత పెద్ద పేర్చబోతున్నారు? పోటీ ఉందా మీకు మహిళలకు? మాకు ఉంటుంది కంపల్సరీ. అంటే ఉంటుంది కదా, వాళ్ళకంటే మనది మంచిగా ఉండాలి, పెద్దగా ఉండాలన్నట్టు ఉంటుంది కదా. గౌరమ్మని మంచిగా పేర్చుకోవాలన్నట్టు అట్లా.
ఈ తంగేడు పువ్వులు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున తంగేడు వచ్చింది. వేరు ప్రాంతాల నుంచి చాలా కష్టపడి తంగేడు సేకరించి తీసుకొచ్చారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే అనేక భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మారినాయి. బంజరు భూములన్నీ, గుట్టలన్నీ కూడా గ్రానైట్ రూపంలో మాయమైపోయినాయి. కాబట్టి ఈసారి తంగేడు కరీంనగర్ జిల్లాలో దొరకడం కష్టమైపోయింది. అన్న మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారే? బాగానే ఉన్నది. మేము సేకరించినాం అడవిలలోకి. అడవులలో ఉన్నదా బాగానే? లేదు, ఇక గట్టినే పోవాలి ఎంకులాడికి వచ్చడానికి. ఇక్కడ లేదు కదా మన కరీంనగర్ డిస్టిక్లో, కాబట్టి అక్కడికి పోయి అక్కడ తీసుకొని వచ్చినాం. తాజాగానే ఉంది కాబట్టి ఎవరికన్నా వాడనట్టున్నది మరి. పల్లె ఎవరికన్నా వాళ్ళే, మేము కరీంనగర్ నుండి వెళ్ళాం కాబట్టి ఎవరికన్నా వాళ్ళే. అటు దిక్కు తక్కువ వాడతారు కదా, మన కరీంనగర్లో బాగా ఫేమస్ పండగ అంటే, కాబట్టి మేము అక్కడికి వెళ్ళి ఇచ్చినాం. ఎంతమంది తిరిగారు దీనికోసం? మీరు దీనికోసం 16 మందిని తిరిగినాం. ఓకే, ఇప్పుడు అమ్ముడు పోతుందా మంచిగానే? అమ్ముడిగా గట్టినే పోతుంది అని కొంచెం పోలీసులు ఇబ్బంది పెట్టిర్రు. అమ్మనియద్దు చేయనియద్దు అని అలా సిస్టమ్, అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళది, ట్రాఫిక్ కోసం పెట్టిర్రు. కానీ ఇక్కడ అమ్ముకుంటున్న మంచిగా పోతుంది. ఇప్పుడైతే దొరుకుతలేదు, బాగా షార్టేజ్ ఉంది. ఇంకా రాను అంతరించిపోతుందేమో అనిపిస్తుంది. మీరు ఏమేమి పూలు కొన్నారు ఇప్పుడు బతుకమ్మ కోసం? తంగేడు కొన్నాము, గునుక పువ్వు కొన్నాము, పట్టుకుచ్చు కొన్నాము, చాబంతి పూలు కొన్నాము. అన్ని తంగేడు ఎక్కడ మార్కెట్లో కనబడతలేదు కదమ్మా? మార్కెట్లో తక్కువ ఉంది కానీ ఎక్కువ రేటు బాగుంది. ఒక బతుకమ్మ కోసం ఎంత ఖర్చు పెడతారు? 1000 రూపాయలు, 1500 అయినాయి ఒక బతుకమ్మ కోసం. చిన్న బతుకమ్మ కాబట్టి ఇప్పుడు 1500 అయినాయి పువ్వు. 2 బతుకమ్మలు వేస్తారా రేపు? చిన్నది పెద్దది 2 వేరుస్తాం. ఇప్పుడు గునుక పువ్వు కదా, ఎంత అవి? ఇది 400 తీసుకున్నది. రేటు బాగున్నది, మున్పటి కంటే ఎక్కువ రేటు ఉన్నది. వర్షాకాలం చేయబట్టి రేటు బాగున్నది అని అంటారు. అమ్మ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ఇవన్నీ? ఆరకొండ కట్టి. ఏ కట్ట ఎట్ట? ఇది ఒకటి పూల కట్ట. ఇవి 50 రూపాయలకు ఆరెత్తాను సార్. ఆరెత్తాను. మీ అన్నకొండలు ఎట్లా చేస్తారు బతుకమ్మ పండుగ? డిజే పెట్టుకొని ఎగురుతారు. డిజేని పాటలు వెనకట్ లెక్క లేవా? వెనక లెక్క లేవు ఇక పాటలు. ఇక అంతటా కట్టి ఉండే సారు, అంతటా అంతే మారింది కదా. బతుకమ్మలన్న పెద్దగా వేరుస్తున్నారా మరి అందరూ? ఇక మాకు ఈ బతుకమ్మ పండుగ లేదు, మా అత్తమ్మ చచ్చిపోయింది. ఇది తెచ్చుకునేదే అమ్ముకుంటాను. సద్దుల బతుకమ్మతోటి ఈ వేడుకలు ముగియబోతున్నాయి. మళ్ళీ ఒకరోజు గ్యాప్ తర్వాత మగవాళ్ళు జరుపుకునే దసరా పండుగ కూడా అంతా సిద్ధమవుతున్నారు. ఓవరాల్గానైతే ఇప్పుడు కరీంనగర్ పూల మార్కెట్ సందడిగా కనిపిస్తుంటే సాయంత్రం పూట మళ్ళీ లోగిళ్ళన్నీ కూడా బతుకమ్మ ఆటపాటలతోటి మారుమోగబోతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.